Hi everyone, welcome to Smart Semesters Java playlist వీడియో నెంబర్ 14. ఈ వీడియోలో మనం ఫ్లోట్ డేటా టైప్ గురించి చూద్దాం. మన రియల్ వరల్డ్లో 22.6, 2.7, 37.8 ఇలా డెసిమల్ పాయింట్ ఉన్న నెంబర్స్ని రియల్ నెంబర్స్ అని అంటారు. ఈ రియల్ నెంబర్స్ని స్టోర్ చేసుకోవడానికి జావాలో వీ హ్యావ్ ఏ సపరేట్ డేటా టైప్ కాల్డ్ ఫ్లోట్. సో ఫ్లోట్ అని డిఫైన్ చేస్తున్నప్పుడు ఏదైనా వేరియబుల్కి ఇట్ గెట్స్ 4 bytes ఆఫ్ మెమొరీ అలొకేటెడ్. ఆ 4 bytes ఆఫ్ మెమొరీలో మనము ఏ రేంజ్ ఆఫ్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవచ్చు అంటే -3.4 e to the power of 38 to plus 3.4 e to the power of 38. Here e means nothing but 10. So -3.4 into 10 to the power of 38 to plus 3.4 into 10 to the power of 38. ఈ వాల్యూస్ అనేవి మనం స్టోర్ చేసుకోవచ్చు. అండ్ దెన్ సెకండ్ది వచ్చేసి డబుల్ మీన్స్ 8 bytes ఆఫ్ మెమొరీ విల్ గెట్ అలొకేటెడ్. -1.7 e to the power of 0308 to plus 1.7 e to the power of 308. ఇది అన్నమాట రేంజ్. ఈ రేంజ్ మీరు గుర్తు పెట్టుకొని అవసరం లేదు. యూ హ్యావ్ టు రిమెంబర్ ద రేంజ్ ఆఫ్ ఇంటీజర్స్లో ఉన్న ఇంట్, షార్ట్, బైట్ అండ్ లాంగ్ ఈ 4 డేటా టైప్స్ యొక్క రేంజ్ గుర్తుపెట్టుకోవాలి. ఈ రియల్ నెంబర్స్ యొక్క డేట్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు. అండ్ వీ హ్యావ్ సీన్ హౌ ఇంటీజర్స్ విల్ గెట్ స్టోర్డ్. దే విల్ గెట్ స్టోర్డ్ యూజింగ్ base2 ఫార్మాట్. ఈ ఫ్లోట్ నెంబర్స్ వచ్చేసి IEEE ఫార్మాట్ యూజ్ చేసుకొని కంప్యూటర్ స్టోర్ చేసుకుంటుంది. ఈ IEEE ఫార్మాట్ ఇన్ డీటెయిల్గా డిజిటల్ సర్క్యూట్స్లో చూద్దాం. ప్రస్తుతానికి గుర్తుపెట్టుకోండి, ఫ్లోట్ రియల్ నెంబర్స్ విల్ గెట్ కన్వర్టెడ్ ఇంటూ zeros and ones యూజింగ్ IEEE ఫార్మాట్. అయితే ఫ్లోట్ ఉంది, డబుల్ ఉంది. ఏ డేటా టైప్ యూజ్ చేయాలి రియల్ నెంబర్స్ని స్టోర్ చేసుకోవడానికి అంటే పై వాల్యూ చెప్పండి అంటే కొంతమంది 3.14 అంటారు, కొంతమంది 3.1415, ఇంకొంతమంది 3.1415926. సో దీనికి డిఫరెన్స్ ఏంటి? ఇట్ ఈస్ మోర్ ప్రిసైజ్ అన్నమాట. మీనింగ్ ఇట్ హ్యాస్ మోర్ డీటెయిల్స్. ఎప్పుడైతే మీరు ప్రిసిషన్ గురించి ఆలోచిస్తున్నారో దట్ టైమ్ యూ గో విత్ డబుల్. ఇఫ్ యూ చూస్ లెస్ ప్రిసైజ్డ్ వాల్యూ యాజ్ 3.14, యూ క్యాన్ యూస్ ఫ్లోట్ టు efficiently use the memory. Here is the declaration of and initialization of two variables. Double a equals to 45.5. Since it has decimal point, we can store it in variable a of type double. In a similar way, to store 45.5 in a variable b of type float, we will get an error because by default every real number Java will think it as double. Double అనేది 8 bytes and we are storing it in a variable of type float. Float is of 4 bytes. So we are trying to store 8 bytes in the 4 bytes. అందుకు Java error ని చూపిస్తుంది. To avoid that error, we have to either use the suffix f along with the real number value. By that we are informing Java, please treat it as float, not as double. And second way వచ్చేసి దీన్ని టైప్ కాస్టింగ్ అని అంటారు. అంటే 45.5 is a double for you, but please typecast it into a float data type so that variable b of type float can accommodate 45.5. ఈ విధంగా మనం ఏదైనా ఒక రియల్ నెంబర్ని వేరియబుల్ ఆఫ్ టైప్ ఫ్లోట్లో స్టోర్ చేయాలి అంటే ఎయిదర్ యూ యూజ్ సఫిక్స్ ఆర్ యూ యూజ్ టైప్ కాస్టింగ్. బై డిఫాల్ట్గా జావా అనేది రియల్ నెంబర్ని డబుల్గా ట్రీట్ చేస్తుంది. టైప్ కాస్టింగ్ అంటే ఏంటి? ఇట్ ఈజ్ a way of converting data from one type to another. We are converting double into float. అందుకు దాన్ని టైప్ కాస్టింగ్ అని అంటాము. ఇన్ డీటెయిల్గా టైప్ కాస్టింగ్ అంటే ఏంటి ఒక సపరేట్ వీడియో ఐ విల్ రికార్డ్. ప్రస్తుతానికి గుర్తుపెట్టుకోండి, వీఆర్ కన్వర్టింగ్ 45.5 ఆఫ్ టైప్ డబుల్ ఇంటూ అనదర్ టైప్ నోన్ యాజ్ ఫ్లోట్. అందుకు దాన్ని టైప్ కాస్టింగ్ అని అంటారు. నెక్స్ట్ వీడియోలో లిటరల్స్ గురించి చూద్దాం. థ్యాంక్ యూ.